బొమ్మల కథలు. అనగనగా రంగాపురమని ఒక పచ్చని గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కాంతమ్మ అని ఒక గయ్యాళి అత్తగారుండేది. ఆమెకు ఒకే ఒక కొడుకు, పేరు రఘురాం. రఘురాం వ్యవసాయం పనులు చూసుకుంటూ ఉండేవాడు. అతని భార్య సుజాత. సుజాత చాలా బుద్ధిమంతురాలు, ఓర్పుగల మనిషి. ఆ ఇంట్లో పిల్లల్లేరు, కేవలం ఈ ముగ్గురు మాత్రమే నివసిస్తూ ఉండేవారు. కాంతమ్మకు డబ్బు మీద, ఆభరణాల మీద ఆశ ఎక్కువ. ఇంటి పెత్తనం అంతా తంచేత్లోనే ఉండాలని, కోడలు తనకు అణిగిమణిగి ఉండాలని కోరుకునేది. ఒకరోజు కాంతమ్మ తన ఇంట్లో సుజాతని పిలుస్తూ గట్టిగా అరుస్తూ, "సేయ్ సుజాతా, ఇంకా ఎంతసేపు పడుకుంటావే? తెల్లారి చాలాసేపైంది. కోడి కోసి జాము గడిచింది. ఇంకా నిద్రపోతే ఇంటి పనులు ఎవరు చేస్తారు? ఆ గుడికి వెళ్ళాలి, ప్రసాదం తేవాలి అని జ్ఞానం ఉందా అసలు?" సుజాత వినయంగా, "లేచానత్తయ్యగారు, పెరట్లో ముగ్గేస్తున్నాను. ఈరోజు శుక్రవారం కదా, అందుకే తులసికోట దగ్గర దీపం పెట్టి అన్నీ శుభ్రం చేస్తున్నాను." "అవునులేవే, నువ్వు చేసే పనులన్నీ నాకు తెలియవా ఏంటి? ఆ నూనె డబ్బాలో నూనె సగానికి పైగా అయిపోయింది. నిన్ననే కదా అబ్బాయి సంత నుండి తెచ్చాడు. అప్పుడే ఎలా అయిపోయింది? కూరల్లో నూనె పోసి తగలబెడుతున్నావా? మా కాలంలో అయితే చుక్క నూనెతో ఇల్లు గడిపేవాళ్లం." "లేదండి అత్తయ్యగారు, నేను చాలా జాగ్రత్తగానే వాడుతున్నాను. నిన్న రాత్రి చుట్టాలొచ్చారు కదా, వారికి పిండి వంటలు చేశాం కదా, అందుకే నూనె కాస్త ఎక్కువ ఖర్చయింది. చుట్టాలొస్తే మాత్రం ఉన్నదంతా వండి పెట్టేస్తావా? రేప్ మన గతి ఏంటి అనే ఆలోచన ఉందా? వాళ్ళు తిని వెళ్ళిపోతారు. మన కడుపులో చల్లని నీళ్లు పోసేవాడెవడు? నీకీ దుబారా అలవాట్లు ఎక్కువైపోయాయి. ఇవన్నీ మా అబ్బాయికి చెప్పి నీ పని చెప్తానుండు." ఇలా ప్రతి చిన్న విషయానికి కాంతమ్మ సుజాతని దెప్పి పొడుస్తూనే ఉండేది. సుజాత మాత్రం ఎదురు చెప్పకుండా మౌనంగా భరించేది. మధ్యాహ్నం రఘురాం పొలం నుండి ఇంటికొస్తాడు. "అమ్మా, ఆకలేస్తోంది, అన్నం వడ్డించమ్మా. ఎండ ఎక్కువగా ఉంది, దాహం కూడా వేస్తోంది. కాస్త మజ్జిగుంటే ఇవ్వండి." కాంతమ్మ కొడుకు దగ్గరికెళ్ళి, "వచ్చావా నాయనా? కూర్చో. ఆ కోడలి పిల్ల ఏం చేస్తోందో ఏమో, వంటింట్లో గిన్నెలతో కుస్తీ పడుతుంది. ఇప్పుడే వడ్డిస్తుందుండు. ఏమే, నా కొడుకొచ్చాడు, కనీసం నీళ్ళివ్వాలన్న జ్ఞానం లేదా? ఆ మజ్జిగలో నీళ్లు కలపకుండా చిక్కగా తీసుకురా. పాపం, కష్టపడి పనిచేసొచ్చాడు." సుజాత మజ్జిగ గ్లాస్తో వచ్చి, "ఇదిగోండి, మజ్జిగ తీసుకోండి. అన్నం సిద్ధంగా ఉంది, వడ్డించనా?" "ఆ, వడ్డించు సుజాత. అమ్మా, ఈసారి పంట బాగా పండింది. ధాన్యం అమ్మితే మంచి లాభం వస్తుంది. ఆ డబ్బుతో ఇంటికి కావలసిన మరమ్మతులు చేయిద్దామనుకుంటున్నాను." "మరమ్మత్తులెందుకురా? ఇల్లు బాగానే ఉంది కదా. ఆ డబ్బేదో నా చేతికిస్తే నేను జాగ్రత్త చేస్తాను. రేపొద్దునే ఏదైనా అవసరం వస్తే పనికొస్తాయి. కోడలు చేతులు పెడితే పుట్టింటికి తరలించేస్తుంది. ఆడదానికి చేతి నిండా డబ్బుండకూడదు." "సుజాత అలాంటిది కాదమ్మా. అయినా ఇంటి బాధ్యత తనదే కదా." "నోరు మూసుకో. నీకేం తెలీదు. ఆడవారి బుద్ధి ఆడవారికే తెలుస్తుంది. నువ్వు సంపాదించిందంతా ఇలా తన చేతిలో పోస్తే చివరికి మనకి చిప్పే మిగులుతుంది. ఆ ధాన్యం డబ్బు నా బీర్వాలో పెడతాను. తాళం నా దగ్గరే ఉంటుంది." సుజాత కల్పించుకొని, "అత్తయ్యగారు, ఆ డబ్బుతో పెరట్లో పాడైపోయిన గోడ కట్టిస్తే మంచిది కదా. రాత్రిపూట పాములు తేళ్లు వస్తున్నాయి, ప్రమాదం కదా. చూసావారా, నేను చెప్పలేదు? అప్పుడే ఖర్చు పెట్టడానికి దారులు వెతుకుతోంది. ఆ గోడకేం కాలేదు, డబ్బు నా దగ్గరే ఉంటుంది, అంతే." అలా అనగానే కాంతమ్మ మాట కాదనిలేక రఘురాం మౌనంగా ఉండిపోతాడు. ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు కాంతమ్మ తన పెట్టెలో దాచుకుంటుంది. సుజాతకి మాత్రం అత్తగారి ప్రవర్తనతో చాలా బాధగా ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు గ్రామంలోకి ఒక సాధువు వేషంలో ఉన్న ఒక మోసగాడొస్తాడు. వాడింటింటికి తిరుగుతూ మాయమాటలు చెబుతూ ఉంటాడు. ఒకరోజు మోసగాడు కాంతమ్మ ఇంటి ముందు నిలబడి, "ఓం శక్తి పరాశక్తి! ఈ ఇల్లు సిరి సంపదలతో తొలతూగాలంటే అమ్మవారి కటాక్షం ఉండాలి. ఇంట్లో ఉన్న దోషాలు పోవాలి. ఎవరమ్మా ఇంట్లో? భిక్షం వెయ్యండి." కాంతమ్మ బయటకొచ్చి, "ఎవరయ్యా మీరు? ఇంత పొద్దున్నే వచ్చారు?" "నేను కాశీ నుండి వచ్చాను తల్లి. నాకు దివ్య దృష్టుంది. నీ ముఖం చూస్తూ ఉంటే తెలుస్తోంది నువ్వు చాలా అదృష్టవంతురాలివని. కాని ఏదో చిన్న దోషం వల్ల
నీ ఇంట్లో ధనం నిలవడం లేదు. నీకు రావలసినంత లాభం రావట్లేదు. నిజమే స్వామి, మా అబ్బాయి ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదు. అంతా ఖర్చయిపోతోంది. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? ఉంది తల్లి. నీ దగ్గరున్న పాత బంగారు ఆభరణాలేవైనా ఉంటే తీసుకురా. వాటిని శుద్ధి చేసి మంత్రించిస్తాను. అప్పుడు నీ ఇల్లు బంగారుమయమవుతుంది. నీ నగలు రెట్టింపవుతాయి. నీ కోరికలన్నీ తీర్తాయి. నగలు రెట్టింపవుతాయా? ఆహా, ఎంత మంచి అవకాశం! ఈ విషయం నా కోడలికి కొడుక్కి తెలిస్తే వద్దంటారు. వారికి తెలియకుండా ఈ పని కానిచ్చేయాలి. స్వామి, మీరు చెప్పింది నిజమేనా? నా దగ్గర కొన్ని పాత గాజులు, గొలుసు ఉన్నాయి. వాటిని శుద్ధి చేస్తారా? సందేహమా తల్లి? నేనెందరో మహారాజులకి పూజలు చేశాను. నీ భక్తిని చూసి చెప్తున్నాను. ఎవ్వరికీ తెలియకుండా తీసుకురా. ఎవరైనా చూస్తే మంత్రం ఫలించదు. అలా అనగానే కాంతమ్మ వెంటనే లోపలికెళ్ళి తన పెట్టెలో దాచిన బంగారు గాజులు, గొలుసు తీసుకొని బయటకొస్తుంది. సుజాత వంటింట్లో నుండి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. అత్తగారు ఆ సాధువుతో గుసగుసలాట్టం చూసి సుజాతకు అనుమానం వస్తుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, అత్తయ్యగారెవరితోనో రహస్యంగా మాట్లాడుతున్నారు. ఆ సాధువుని చూస్తుంటే మంచివాళ్లా లేడు. కళ్ళటు ఇటు తిప్పుతున్నాడు. అత్తయ్యగారు ఆశపర్రాలు. ఖచ్చితంగా ఏదో మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వెంటనే వెళ్ళి ఆపాలి. కాని నేను చెప్తే విన్నారు కదా. పైగా నా మీద నిందలు వేస్తారు. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఇదిగోండి స్వామి, ఇవి మా అత్తగారి కాలం నాటి నగలు. వీటిని కొత్తగా మెరిసేలా, రెట్టింపయ్యేలా చేయండి. తప్పకుండా తల్లి. ఒక రాగి పాత్రలో కొంచెం నీళ్లు, పసుపు తీసుకురా. నేనీలోగా మంత్రం చదువుతాను. అది విన్నాక కాంతమ్మ లోపలికి నీళ్ల కోసం వెళ్తుంది. ఇదే అదనుగా సుజాత పెరటి దారిగుండా బయటకొచ్చి పక్కింటి రంగమ్మకు విషయం చెప్తుంది. రంగమ్మ కూడా చాలా తెలివైంది. ఇద్దరూ కలిసి ఒక పథకం వేస్తారు. కాంతమ్మ నీళ్లతో తిరిగొచ్చేసరికి సుజాత ఏమీ తెలియనట్టు వంటింట్లో పనిచేసుకుంటూ ఉంటుంది. మోసగాడు నగల్ని నీళ్లలో వేసి కళ్ళు మూసుకొని నటిస్తూ, ఓం భీం క్లీం, ఈ నగలు శుద్ధి అగుగాక అని నెమ్మదిగా తన సంచిలో నుండి నకిలీ నగలు తీసి అసలు నగలు దాచేస్తాడు. అమ్మో తల్లి, ఇక్కడ పెద్ద గాలి వీస్తోంది. దీపం ఆరిపోయేలా ఉంది. నువ్వు కళ్ళు మూసుకొని దండం పెట్టుకో. నేను చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు. తెరిస్తే దోషం. అమ్మో అలాగే స్వామి అని కాంతమ్మ కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. సరిగ్గా అప్పుడే సుజాత పక్కింటి రంగమ్మతో కలిసి బయటికొస్తుంది. అత్తయ్యగారు, అత్తయ్యగారు, ఏం చేస్తున్నారిక్కడ? అయ్యో, ఈ సాధువుగారెవరు? కాంతమ్మ కళ్ళు తెరిచి కోపంగా, ఓసిని, నిన్ను లోపలే ఉండమన్నాను కదా, ఎందుకొచ్చావే బయటికి? అంతా పాడు చేశావు. అదేంటత్తయ్యగారు, గ్రామంలో దొంగలు తిరుగుతున్నారని చాటింపు వేస్తున్నారు. ఎవరో సాధువు వేషంలో వచ్చి నగలు కాజేస్తున్నారట. ఇప్పుడే పక్కింటి రంగమ్మ చెప్పింది. అవును కాంతమ్మగారు, నిన్న మా బంధువుల ఊళ్ళో ఇలాగే ఒక ముసలమ్మని మోసం చేసి ఉన్న నగలన్నీ ఎత్తుకుపోయారట. ఆ దొంగ చూడ్డానికి అచ్చం ఇతన్లాగే ఉంటాట. మెడలో రుద్రాక్షలు, చేతిలో రాగిపాత్ర, ఇదిగో సరిగ్గా ఇలాగే. మోసగాడు భయపడుతూ, ఏవమ్మా, నన్ను దొంగ అంటారా? నేను సాక్షాత్తు కాశీ నుండి వచ్చాను. నా కోపం తెప్పించకండి, శపిస్తాను. అయ్యో స్వామి, శాపాలొద్దు. మా అత్తయ్యగారు చాలా అమాయకులు. వారికేమీ తెలీదు. ఇంతకీ మీరా పాత్రలో ఏం వేశారు? నగలు. అదే పసుపు నీళ్లు వేశాను. పూజ చేస్తున్నాను. అయితే ఆ పాత్రలోని నగలొకసారి చూపించండి. మాకు నమ్మకం కుదురుతుంది. రంగమ్మ, వెళ్ళి గ్రామాధికారిని పిలుచుకురా. ఈ స్వామి నిజాయితీ నిరూపించుకుంటే సన్మానం చేద్దాం. మోసగాడు గ్రామాధికారి పేరు వినగానే వణుకు పుట్టి, గ్రామాధికారా? వద్దొద్దు, నాకు వేరే పనుంది, నేను వెళ్తాను. ఆగండి స్వామి, నగలివ్వకుండా ఎక్కడికి వెళ్తారు అని గట్టిగా కేకలేస్తుంది సుజాత. దొంగ, దొంగ, రండి బాబూ రండి. ఆ సమయంలో సుజాత కేకలకి చుట్టుపక్కల జనం పోగవుతారు. మోసగాడు భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని జనం పట్టుకుంటారు. వాడి సంచి వెతగ్గా అందులో కాంతమ్మ నగలే కాకుండా
వేరే ఊరివారి నగలు కూడా దొరుకుతాయి. కాంతమ్మకి గుండె ఆగినంత పనవుతుంది. కాంతమ్మగారు, ఏంటిది? ఈ దొంగ చేతిలో మీ నగలెలా వచ్చాయి? మీకు తెలీదా వీడు మోసగాడని? అని అడిగాడు గ్రామాధికారి. కాంతమ్మ తడబడుతూ అది అది ఊరికే పూజ చేయిద్దామని, రెట్టింపవుతాయని. ఆశకు పోతే ఉన్నది ఊడిపోతుందని పెద్దలు ఊరికే అనలేదు. మీ కోడలు సమయానికి రాకపోతే ఈ పాటికి మీ నగలు గంగలో కలిసేవి. సుజాత గారు చాలా తెలివైన పనిచేశారు అని అనగానే అందరూ సుజాతని మెచ్చుకుంటారు. కాంతమ్మ మాత్రం తల దించుకొని సిగ్గుపడుతుంది. జనమంతా వెళ్ళిపోయాక విషయం తెలిసి రఘురాం ఇంటికొచ్చి కాంతమ్మతో ఇలా అంటాడు. అమ్మా, ఎంత పనిచేశావు! నేను కష్టపడి సంపాదించిన సొమ్ము, మన పూర్వీకుల నగలు ఇలా ఒక దొంగ చేతిలో పెడతావా? సుజాత లేకపోతే ఈరోజు మన పరువు, డబ్బు అంతా పోయేది కదా. కాంతమ్మ ఏడుస్తూ, తప్పైపోయిందిరా, ఏదో ఆశపడ్డాను, నా బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను, నన్ను క్షమించండి. అత్తయ్యగారు, బాధపడకండి. మనిషి అన్నాక పొరపాట్లు జరుగుతాయి. కాని మనకున్న దాంతో తృప్తిగా బతకడంలోనే నిజమైన ఆనందం ఉంది. అత్యాశెప్పుడు అనర్థానికే దారితీస్తుంది. ఆ దేవుడు మనకిచ్చినంతలో మనం సంతోషంగా ఉందాం. ఇంటి పెత్తనం మీరే చేయండి, కానీ ఇటువంటి మోసగాళ్లని నమ్మకండి. లేదు సుజాత, ఇన్ని రోజులు నిన్ను సాధించాను, నానా మాటలన్నాను. కాని ఈరోజు నాకు బుద్ధి చెప్పావు. నిజమైన లక్ష్మివి నువ్వేనమ్మా. నా కళ్ళు తెరిపించావు. ఇక నుండి ఇంటి బాధ్యత, డబ్బు వ్యవహారాలు అన్నీ నువ్వే చూసుకో. నేను కేవలం సలహాలిస్తాను, దైవ చింతనలో గడుపుతాను. మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. సుజాత మన ఇంటిని చాలా బాగా చూసుకోగలదు. ఆ రోజు నుండి కాంతమ్మలో మార్పొచ్చింది. సుజాతని సొంత కూతురులా చూసుకోవడం మొదలుపెట్టింది. ఇంటి పనుల్లో సుజాతకి సహాయం చేసేది. సుజాత కూడా అత్తగారిని గౌరవిస్తూ ఇంటిని చక్కదిద్దుకుంది. కోడలు చూపిన సమయస్ఫూర్తి, ఓర్పు వల్ల అత్తగారి మనసు మారింది. ఆ గ్రామంలో ఇప్పుడు అందరూ కాంతమ్మ ఇంటిని చూసి ముచ్చట పడతారు. ఒకప్పుడు గయ్యాళ్ళత్తగా పేరున్న కాంతమ్మ ఇప్పుడు ఉత్తమ అత్తగారిగా మారింది. ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోయింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, అత్యాశ దుఃఖానికి చేటు. ఓర్పు, సమయస్ఫూర్తితో ఎంతటి కఠినమైన మనిషినైనా మార్చవచ్చు. అనగనగా ఒకానొక పుణ్యభూమిలో వివేకానందమనే ఒక జమీందారుండేవారు. ఆయనకు అపారమైన ఆస్తిపాస్తులున్నప్పటికీ మనసులో ఒక రకమైన అభద్రతాభావం ఉండేది. తన చుట్టూ ఉండేవారు తన సంపదను చూసి ప్రేమిస్తున్నారా, లేక తన వ్యక్తిత్వాన్ని చూసి గౌరవిస్తున్నారా అనే సందేహం ఆయన్ని నిరంతరం వేధిస్తూ ఉండేది. ఒకనాడు ఆయన తన రాజ్యంలో ఒక వింత పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. జమీందార్ తనలో తాను, నా సంపదను అనుభవించేవారు చాలామందే ఉన్నారు. కానీ ఆపదలో ఉండి కూడా ఆశకు లోబడకుండా బుద్ధితో ఆలోచించేవారు ఎవరున్నారు? నేను తెలుసుకోవాలి. నా రాజ్యంలో అత్యంత పేదరికంలో ఉండి కూడా విజ్ఞత కలిగిన వారు ఎవరు? నేను చూడాలి. అలా అనుకుని ఆయన తన సేవకుల్ని పిలిచి గ్రామంలోని ఒక నిరుపేద యువతిని పిలుచుకురమ్మని ఆజ్ఞాపించారు. సేవకులు వెతికి వెతికి ఊరి చివర ఒక పాత గుడిసెలో నివసించే మల్లి అనే యువతిని జమీందార్ గారి ముందుకి తీసుకొచ్చారు. మల్లి తల్లిదండ్రులు లేని అనాథ, కాయకష్టం చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తూ ఉండేది. మళ్ళీ నువ్వు చాలా పేదరికంలో ఉన్నావని విన్నాను. నీకొక గొప్ప అవకాశం ఇస్తున్నాను. ఈ బంగారు పళ్ళెంలో 10,000 వరహాలున్నాయి. వీటిని నువ్వు తీసుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. కానీ ఒక చిన్న షరతు. అయ్యా, తమరు మహానుభావులు. ఆ షరతేంటో సెలవీయండి. నువ్వీ వరహాల్ని తీసుకునే ముందు మా ఇంటి పెరట్లో ఉన్న ఒక ఎండు మామిడి చెట్టుకి తిరిగి ప్రాణం పోయాలి. ఆ చెట్టు చిగురించిన రోజే ఈ వరహాలు నీ సొంతమవుతాయి. ఒకవేళ ఆ చెట్టు చిగురించకపోతే నువ్వు నా ఇంట్లో జీవితాంతం ఉచితంగా పనిచేయాలి. ఆ సమయంలో మళ్ళీ ఆ చెట్టును చూసింది. అది పూర్తిగా ఎండిపోయి ఏమాత్రం జీవకళ లేకుండా ఉంది. ఎవరైనా సరే ఆ చెట్టును చూసి ఇది మళ్లీ చిగురించటం అసాధ్యమని అనుకుంటారు. కాని మళ్ళీ చిరునవ్వుతో, అలాగేనయ్యా, మీ షరతుకి నేను సిద్ధం. నాకొంత సమయం ఇవ్వండి.
అలా వారం రోజులు గడిచాయి. మళ్ళీ ప్రతిరోజూ ఆ చెట్టు వద్దకు వెళ్లేది. కాని ఆమె చెట్టుకి నీళ్లు పోయడం లేదు, ఎరువులు వేయడం లేదు. కేవలం ఆ చెట్టు చుట్టూ ఉన్న మట్టిని పరిశీలిస్తూ కూర్చునేది. ఇది చూసిన జమీందారు భార్య సుగుణమ్మకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు జమీందారు భార్య సుగుణమ్మ మల్లితో ఇలా అంది. ఏమ్మా మల్లి, చెట్టు చిగురించాలంటే నీరు పోయాలి కదా, నువ్వేమో మౌనంగా కూర్చుంటున్నావు. ఇలా అయితే నువ్వు మా ఇంట్లో బానిసగా మారిపోతావు కదా. అమ్మగారు, ఏదైనా ప్రాణం పోసుకోవాలంటే దానికి తగిన వాతావరణం ఉండాలి. బయట నీరు పోసినంత మాత్రాన లోపల వేర్లు బ్రతకవు. నేనా మూల కారణాన్ని వెతుకుతున్నాను. అలా మరికొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ ఒకరోజు జమీందారు గారి దగ్గరికి వెళ్ళి ఇలా అంది. అయ్యా, ఆ చెట్టు ఎండిపోవడానికి కారణం నీరు లేకపోవడం కాదు. ఆ చెట్టు వేర్ల కింద ఒక పెద్ద విషసర్పం నివాసం ఉంటుంది. దాని శ్వాస వల్ల, వేడి వల్ల చెట్టు వేర్లు మాడిపోతున్నాయి. అందుకే పైన ఎన్ని నీళ్లు పోసినా అది చిగురించటం లేదు. సర్పమా? అక్కడ పాముందని నీకెలా తెలిసింది? అయ్యా, నేను గమనించాను. ఆ చెట్టు చుట్టూ ఉన్న నేల ఎప్పుడూ వేడిగా ఉంటుంది. పక్షులు ఆ చెట్టు మీద వాలడానికి భయపడుతున్నాయి. ఆ చెట్టు మొదట్లో ఉన్న చిన్న రంధ్రం నుండి వెలువడే గాలి కూడా విషపూరితంగా ఉంది. ఆ పామును అక్కడి నుండి సురక్షితంగా వేరే చోటికి తరలిస్తే చెట్టు తనంతట తానే బ్రతుకుతుంది. అది విన్నాక జమీందారు వెంటనే పాముల్ని పట్టేవారిని పిలిపించి చూశారు. మళ్ళీ చెప్పినట్టే అక్కడొక పెద్ద సర్పం ఉంది. దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా నీరు, పాలు కలిపి ఆ చెట్టు వేర్లకి పోసింది. కొద్ది రోజుల్లోనే ఆ ఎండు చెట్టు చిగురించి పచ్చని ఆకులతో కళకళ్లాడింది. జమీందారు ఆమె తెలివికి ముగ్ధుడయ్యాడు. మళ్ళీ నీ తెలివితేటలు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. షరతు ప్రకారం ఈ 10,000 వరహాలు నీవే. వీటితో నువ్వు సుఖంగా బ్రతకవచ్చు. అయ్యా, క్షమించాలి. నాకీ వరహాలొద్దు. ఏమంటున్నావ్? పేదరికంలో ఉండి కూడా ఇంత ధనాన్ని వదులుకుంటావా? ఎందుకు? అయ్యా, ధనమనేది ఈరోజుంటుంది, రేప్పోతుంది. కాని నేనీ చెట్టుకి ప్రాణం పోయడం ద్వారా ఒక సత్యాన్ని గ్రహించాను. మన సమస్యలకు కారణం బయటెక్కడో ఉండదు, మన లోపలే ఉంటుంది. ఆ పాముని తొలగించినట్టు మనలోని దురాశని, అజ్ఞానాన్ని తొలగిస్తే జీవితం తనంతట తానే చిగురిస్తుంది. మీరు పెట్టిన ఈ పరీక్ష నా గొప్ప పాఠాన్ని నేర్పింది. నాకీ పాఠమే చాలు, ఈ డబ్బొద్దు. మళ్ళీ నీ ఆలోచనలు చాలా గొప్పవి. ధనం కంటే సంస్కారం గొప్పదని నిరూపించావు. నువ్వు వరహాలు వద్దు అన్నావు కాబట్టి నిన్ను నా కూతురుగా స్వీకరించి ఈ ఇంటి గౌరవాన్ని నీకప్పగిస్తాను. అలా జమీందారు గారు మల్లిని తన సొంత బిడ్డలా ఆదరించారు. ఆమె విజ్ఞతతో ఆ గ్రామంలోని ఎందరో పేదల కష్టాల్ని తీర్చింది. అలా ఉండగా మళ్ళీ జమీందారు గారి ఇంట్లో ఉండటం ప్రారంభించిన తర్వాత గ్రామంలో మరో సమస్య ఎదురైంది. ఆ గ్రామంలో ఉన్న చెరువు నీరు హఠాత్తుగా ఎండిపోవడం మొదలైంది. ఊరి ప్రజలంతా వానదేవుడికి పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఊరి జనమంతా కలిసి జమీందారు గారింటికి వెళ్లారు. అప్పుడు ఆ ఊరి పెద్ద జమీందారు గారితో ఇలా అన్నాడు. అయ్యా జమీందార్ గారు, చెరువు ఎండిపోతే మన పంటలు పండవు, పశువులకు నీరుండదు. వెంటనే యాగం చేయించాలి. అప్పుడు మళ్ళీ వినయంగా, అయ్యా, యాగం చేయడం మంచిదే, కాని ముందు చెరువెందుకు ఎండిపోతుందో గమనించారా? గత 10 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకొచ్చింది? మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు? అయ్యా, చెరువులోకి నీరొచ్చే దారుల్ని ఎవరో తమ స్వార్థం కోసం మళ్లించుకున్నారు. వర్షం పడినా నీరు చెరువులోకి చేరకుండా పక్కనే పెద్ద పెద్ద గనులు తవ్వి అడ్డుకట్టలు వేశారు. మనం ఆ అడ్డుకట్టల్ని తొలగిస్తే ప్రకృతి ప్రసాదించిన నీరు మన చెరువుకి చేరుతుంది. అప్పుడు మళ్ళీ చెప్పినట్టే ప్రజలు, జమీందారు చెరువు దగ్గరికి వెళ్లి పరిశీలించగా గనుల యజమానులు అక్రమంగా నీటిని మళ్లించినట్టు తేలింది. జమీందారు గారు వాటిని తొలగించడంతో ఆ సంవత్సరం కురిసిన స్వల్ప వర్షానికి చెరువు నిండు కుండలా మారింది. ఇలా మళ్ళీ తన తెలివితేటలతో ప్రతి సమస్యని పరిష్కరిస్తూ మనుషుల మధ్య ఉన్న అపార్థాలను తొలగిస్తూ ఉండేది.
ఒకసారి ఒక వృద్ధ దంపతులు తమ కొడుకులు తమను పట్టించుకోవడం లేదని జమీందార్ గారి దగ్గరికి వచ్చారు. అప్పుడక్కడికొచ్చిన వృద్ధుడు జమీందార్ గారితో ఇలా అంటాడు. అయ్యా, మాకున్న కొద్దిపాటి ఆస్తిని మా ఇద్దరు కొడుకులకు ఇచ్చేశాం. ఇప్పుడు వారు మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళగొడుతున్నారు. ఇది చాలా అన్యాయం. వారిని పిలిపించి దండించాలి. ఆగండి నాన్నగారు, దండన వల్ల భయం కలుగుతుందేమో గాని ప్రేమ పుట్టదు. నేనొక ఉపాయం చెప్తాను. అలా చెప్పి మళ్ళీ ఆ వృద్ధుడికి ఒక పాత ఇనప్పెట్టిచ్చి అందులో విలువైన నగలున్నాయని కొడుకులకు తెలిసేలా చేయమని చెప్పింది. ఆ పెట్టె తాళం చెవి వృద్ధుడి వద్దే ఉండాలని, ఆయన చనిపోయిన తర్వాతే అది తెరిచే హక్కు కొడుకులకుంటుందని చెప్పమంది. అది విన్నాక వృద్ధుడు వెళ్ళి తన కొడుకులతో చెప్తాడు. అది విని ఆ పెట్టెలో ఉన్న నిధి కోసం కొడుకులిద్దరూ పోటీపడి తమ తల్లిదండ్రుల్ని సేవించడం మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత వారికి తల్లిదండ్రులపై నిజమైన మమకారం కలిగింది. వృద్ధుడు మరణించే సమయంలో ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో రాళ్ళు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది. పిల్లలారా, తల్లిదండ్రుల ప్రేమ అనే నిధిని మించి లోకంలో ఏదీ లేదు. ఈ పెట్టెలోని రాళ్ళు మిమ్మల్ని మార్చాయి, కాని మా నిజమైన ఆస్తి మీరే. ఈ విధంగా మళ్ళీ తన వివేకంతో మనుషుల మనసుల్ని మారుస్తూ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దింది. అలా ఉండగా గ్రామంలో ఒకనాడు వర్తకుల మధ్య వివాదం తలెత్తింది. ఒక వర్తకుడు మరొక వర్తకునిపై నిందవేస్తూ ఇలా ఇద్దరూ జమీందారు గారి కొలువుకి వచ్చారు. అప్పుడక్కడికొచ్చిన ఒక వర్తకుడు జమీందారు గారితో ఇలా అంటాడు. అయ్యా, నా దగ్గరున్న నాణ్యమైన నెయ్యిని ఈయనకమ్మాను, కానీ ఈయన నాకు తక్కువ ధర చెల్లించాడు. నేనడిగితే అసలు నెయ్యే తీసుకోలేదని అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు మరో వర్తకుడు జమీందారు గారితో ఇలా అంటాడు. లేదు ప్రభు, నేను ఈయన దగ్గర ఎటువంటి నెయ్యి తీసుకోలేదు. ఈయన నన్ను అనవసరంగా నిందిస్తున్నాడు. మళ్ళీ దీనికి పరిష్కారమేంటి? ఎవరి దగ్గర ఆధారాల్లేవు. నాన్నగారు, నెయ్యి తీసుకుందెవరో తెలుసుకోవడం సులభం. నెయ్యి పాత్రను ఒకసారి గమనిస్తే చాలు. వర్తకుడు నెయ్యి తీసుకోలేదని చెప్తున్నాడు కదా, ఆయన చేతుల్ని ఒక్కసారి వేడి నీటిలో ముంచమని చెప్పండి. నెయ్యి పాత్రను పట్టుకున్న వ్యక్తి చేతులపై జిడ్డు ఖచ్చితంగా ఉంటుంది. అదెంత కడిగినా సులభంగా పోదు. అలా మళ్ళీ చెప్పినట్టు చేయగా రెండో వర్తకుడు భయపడి నిజం ఒప్పేసుకున్నాడు. జమీందారు గారు ఆ వర్తకుడికి జరిమానా విధించి మల్లిని ఎంతో ప్రశంసించారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, విజ్ఞానం, వివేకం ధనం కంటే గొప్పవి. సమస్యల్ని శాంతియుతంగా బుద్ధితో పరిష్కరించుకోవడం వల్ల సమాజంలో సుఖశాంతులు నెలకొంటాయి. స్వార్థం లేని తెలివితేటలు అందరికీ మేలు చేస్తాయి.